హాయ్ హలో అండి. 4 నెలలు అయిపోయాయి. విష్ణు ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. మరి ఆయనని ఎవరు లేపారు? ఒక చిన్ని దీపమా లేక తులసి ఆకులా? ఆ రోజే ప్రబోధిని ఏకాదశి. ఆ రోజు ఏం జరిగిందో వింటే షాక్ అవుతారు. అసలుకి కార్తీక మాసం అంటేనే దీపాల మాసం. విష్ణువు నిద్రపోతున్న చీకటిని పోగొట్టడానికి ఆ సాక్షాత్తు శివుడే భూమి మీద కోటి దీపాలను వెలిగించమని చెప్పారు. అందుకే మనమందరం కార్తీకంలో గుడిలోన నడి ఒడ్డున దీపాలను వెలిగించుకుంటాము. ఒక దీపం పెడితే 1000 జన్మల పాపం పోతుందని శాస్త్రం చెప్తుంది. చివరికి కార్తీక శుక్ల ఏకాదశి వచ్చింది. దీనినే ప్రబోధిని ఏకాదశి అంటారు. దీనికి అర్థం ఏమిటంటే మేల్కొల్పే ఏకాదశి. అసలుకి ఆ రోజు విష్ణువుని ఎలా మేల్కొల్పారంటే శివుడు దేవతలు అందరూ కలిసి క్షీరసాగరానికి వెళ్లి శంఖం గంట మోగిస్తూ తులసి దీపాలతో విష్ణువుని మేల్కొల్పారు. విష్ణువు లేవగానే